మరియు మిత్రుపు బి. ఒక అడవిలో చిట్టి అనే తెలివైన పిట్ట ఉండేది. అందరితో స్నేహంగా ఉండేది. మిత్రుపు కోతి, చిట్టి, నేను చెట్టు పైన ఆటలాడుతూ జారిపడి పడిపోయా. చేతికి బాగా నొప్పిగా ఉంది. చిట్టి పిట్ట ఎగురుతూ మిత్రుపు, ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? చిట్టి పిట్ట, ఓ హాయ్, చింతించకు, నేను నీకు సహాయం చేస్తా. ఒక డాక్టర్ని పిలుచుకొని వస్తాను అని వెళ్ళింది. డాక్టర్ వచ్చి గాయం కావడం చూసి కట్టుకట్టారు బాగా నయం కావడానికి సమయం పడుతుంది. తరువాత మిత్రుపు కోతి, నువ్వు ఎంత మంచి స్నేహితురా చిట్టి, నన్ను ఎవరూ చూడలేదు, నీవే ముందుగా వచ్చావు. చిట్టి పిట్ట, నీకు ఇప్పుడు నొప్పి తక్కువగా అనిపిస్తుందా? మిత్రుపు కోతి, చింత సంతోషంగా, అవును, చాలా తక్కువగా ఉంది. నీవు లేకపోతే ఏమై ఉండేదో. ఆ సమయంలో నక్క వచ్చి చూస్తుంది. నక్క, ఓహ్, ఇక్కడ ఏం జరుగుతోంది? చిట్టి పిట్ట, మిత్రుపు జారి పడింది, నేను సహాయం చేస్తున్నాను అని జరిగిన సంఘటన చెప్పింది. నక్క, నువ్వు చిన్నపిట్ట అయినా ఎంత మంచిదివి. నిజమైన స్నేహం అంటే ఇదే కదా. అలా చిట్టి పిట్ట తన మంచి మనసుతో మిత్రుపుకు సహాయం చేసింది. ఇద్దరి మధ్య గాఢమైన స్నేహం ఏర్పడింది. అందుకే మనం కూడా స్నేహితులను ఆదరించాలి.